ఓం సాయిరామ్. అందరికీ నమస్తే. నాగనార్, నా పేరు నారాయణ, తెలంగాణ స్టేట్. ఎక్కువ చిన్న పల్లెటూళ్ళైనా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ గురించి రెండు మాట చెప్పాలనుకుంటున్నాను. పల్లెటూళ్ళలో మినిమం సర్పంచ్ గెలవాలనుకుంటే 15 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టాలని అంటున్నాం. అంటే మనకు సర్పంచ్ గెలిచిన తర్వాత ఒక 6 నెలల వరకు వర్క్ ఏమి ఉండదు. ఒకవేళ ఇంకా నెక్స్ట్ ఒక 4 years తర్వాత ఒక 6 నెలల ముందే చెప్పి పారిపోతుంది. అంటే 1 year వేస్ట్గానే పోతుంది. ఫస్ట్ ఒక 6 నెలలు, తర్వాత ఒక 6 నెలలు, అంటే మధ్యలో ఒక 4 years మాత్రమే మనం వర్క్ చేసుకునేవాళ్ళుతారు సర్పంచులు. అంటే 4 సంవత్సరాలు అంటే 1464 రోజులు, 1460 రోజులు. దాంట్లో 15 లక్షల అప్పుకి ఇంట్రెస్ట్, 15 లక్షలు అంటే 2 రూపాయల మిత్తిలాగైనా 30,000. ఇవి ఒక 15 లక్షలు అంటే రోజు 2,000 మిత్తి వచ్చి అసలు వచ్చి రోజు 2,000 సంపద వస్తేనే ఆ సర్పంచ్ బాగా తెచ్చుకోగలుగుతాడు. కానీ ఇంకా అభివృద్ధి మీదగా దృష్టి పెట్టడం తక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ ఖర్చు పెట్టింది ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ సంపాదించుకునేది ఎట్లా అనే దృష్టి మీద అభివృద్ధి సమంగా చేయలేకపోతాడు. అంటే ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం, ఇంకా ఏది మన బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, పార్టీ ఏదైనా కూడా చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఎక్కువ కక్షలకు పోకుండా, అంటే నా సొంతంగా అభిప్రాయం ఇది, కక్షలకు పోకుండా ఒకరు ఏదో ఒక పార్టీలు సర్పంచ్, ఒక పార్టీలు ఉప సర్పంచ్, ఒక పార్టీలు సర్పంచ్, ఒక పార్టీలు ఎంపీటీసీ, అట్లా అవకాశాలు ఉన్నదాని కాడ కూడా ఉంటాయి కొన్ని ఊళ్ళల్లో. అట్లా కాంప్రమైజ్ అయ్యి చేసుకుంటే కూడా కొంచెం ఖర్చు తగ్గించుకునే వాళ్ళం ఉంటాం. అంటే గెలిచిన వాళ్ళకి రోజు 2,000 సంపద ఉంటేనే అప్పు చేసుకోగలుగుతాం 4 ఏళ్ళలో. అంటే మనం మినిమం 15 లక్షలు పెట్టి ఓడిపోయిన వాళ్ళకు అసలు మిత్తి వచ్చి అంటే నెలకు 30,000 ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది అసలు 15 లక్షలు అవుతుంది. అంటే తెలుపుకోవడానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటిదంటే అనవసరమైన సర్పంచ్ నిలబడినలో కూడా అనవసరమైన ఖర్చులు పెట్టించి మనం ఏదో కొంచెం ఎంజాయ్ చేసుకొని వాళ్ళని గెలిపిస్తామని ఆశ పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఏది అవసరం ఉందో అదే ఖర్చు పెట్టించి మంచి వాళ్ళని గెలిపించుకునే అవసరం మన ఓట్లు వేసే వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. పార్టీ ఏదన్నా కానీ వ్యక్తిగతంగా మంచి ఎవరు పని చేస్తారు, ఎవరు చేయరు అంటే మామూలుగా న్యాయం చేసే వాళ్ళకి బీదవాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశమే లేకుండా పోయింది. ఎందుకంటే మినిమం 15 లక్షల నుంచి పైన ఉంటేనే సర్పంచ్ నిలబడాలని ప్రతి పల్లెటూళ్ళు చెప్తున్నారు. అంటే మొత్తానికి టోటల్గా నేను చెప్పేది ఏంటిదంటే ఎక్కడ అవకాశము కాంప్రమైజ్ అయ్యేది ఉన్నా కన్నా ఎంత వారికి గెలవాలని కాంపిటీషన్ పోతుందో అంతే కాంప్రమైజ్ కూడా పోయడం మంచిది. ఎవరి మీద నాకు ప్రేమ ఉండి కానీ కోపం ఉండి కానీ చెప్తాను. ప్రతి వాళ్ళకి అనవసరమైన ఖర్చులు సర్పంచులు నిలబడే వాళ్ళకి పెట్టియకుండా కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ గెలిపించుకున్నా కూడా రేపు పని చేయించుకుందామనే ఉద్దేశంతో ఏ పైసలు తీసుకోకుండా పల్లెటూళ్ళలో ఓట్లు వేసే వాళ్ళకి మంచిది. నమస్తే. ఓం సాయిరామ్.